వృశ్చిక రాశి వారికి ఈ వారంలో శుభయోగాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? ఇక్కడ వీళ్ళకి ఏలనాడు శని ఉన్నా కూడా గ్రహాలు అనుకూల స్థానాల్లో ఉన్నాయి. శనిగ్రహాన్ని దోషంగా భావించిన ఇతర గ్రహాలు ఎక్కువగా యోగిస్తున్నాయి. ఈ క్రమంలో 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. కార్యముల యందు విజయం సాధిస్తారు. ఎందుకని? చతుర్థంలో బుధుడు, లాభంలో గురువు, పంచమంలో శుక్రుడు, రాజ్య కేంద్ర గతుడైనటువంటి రాహువు. స్వంత ఆలోచనలు అభివృద్ధిని సూచిస్తున్నాయి. ముఖ్య కార్యాల్లో ఇతరుల ప్రమేయం లేకుండా చూసుకోండి. మీరే మీదైన నిర్ణయాన్ని తీసుకోండి. అలాగే విఘ్నాలున్నా తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. చైతన్యవంతమైనటువంటి ప్రవర్తన అవసరం. గందరగోళ పరిస్థితుల నుండి క్రమంగా బయటపడతారు. ఆపద నుండి తప్పుకుంటారు. మొత్తం మీద ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అనుకోని విధంగా కొన్ని ఖర్చులు వచ్చి పడతాయి. కుటుంబ సభ్యుల సూచనలతో ప్రశాంతత చేకూరుతుంది. అనవసరమైన కలహాలున్నాయి. మిత్రుల సహకారం వల్ల మేలు జరుగుతుంది. ఏ పని చేస్తున్నా కూడా ప్రశాంతత లోపించకుండా జాగ్రత్త పడండి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. ఆంజనేయ స్వామి వారిని ధ్యానించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సింధూర వర్ణంలో భాసిల్లుతున్న ఆంజనేయ స్వామి వారిని దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ పెద్దగా దానాలు అవసరం లేదు. శనికి తైలాభిషేకం చేయండి. ఎందుకంటే ఏలనాడు శని చివరి భాగంలో ఉన్నది కాబట్టి శని ప్రీతిగా తైలాభిషేకం దాన ఫలాన్ని ఇస్తుంది.